Hi brothers, this is our car. Yeah, that is the number plate. You can see now. And నిన్న పూజ చేశారు కదా అవన్నీ. And we go for this is the side view of the car. You can see like this. This is the side view. Okay. And this is the back view of the car. This is the back view. Yeah, this is the back view. And this is the model V, you know, this is the model. And Ethos Lever. Yeah, there's a lot of yeah, maybe to view Yotam custom. So we'll go for interior. This is interior. యా సీట్ కవర్స్ ఇవే ఇచ్చిన కలర్. అది చాలా బాగుంది. ఉన్న వాటిలో ఇదే బాగుంది. ఆల్మోస్ట్ 7,800 అయింది. దిస్ ఈస్ ద ఇంటీరియర్ ఆఫ్ కార్. యాక్చువల్లీ దిస్ ఇస్ ద బ్యాక్ సీట్. వెరీ హ్యూజ్ బ్యాక్ సీట్. ఓకే, దిస్ ఇస్ ద కప్ ఫోల్డర్స్. దిస్ ఇస్ ద బాటిల్ ఫోల్డర్. And this is the big back seat. Lot of space is there between seats. The thing is the steering. Seat is adjustable. Steering also one step adjustable steering for the long drives. And one second, let me on the light. Yeah, this is the music system. Actually, let me seat a little bit. Yeah, now we got a clear look. Yeah, and నిన్న పూజ చేయించినప్పుడు ఇవి. అండ్ ఇది వచ్చేసి స్పీడియోమీటర్ కిలోమీటర్స్. అండ్ అది సంథింగ్ ఇంకో మీటర్, నాకు తెలియదు, ఐడియా లేదు. ఏసీ అండ్ సిస్టమ్ వచ్చేసి యా ఏసీ ఆఫ్ చేద్దాం. ఏసీ ఆన్ అయింది ఆల్రెడీ. ఓకే, అండ్ వన్ థింగ్ ఈజ్ aux కేబుల్, రేడియో. లేదంటే మీ బాస్ తిట్లైనా, మీ ప్రిన్సిపల్ తిట్టినా, మీ అత్తగారు అరిచినా, ఇలాంటి టైప్స్ ఆఫ్ ఏడుపులు ఉంటాయి అన్నమాట. సో ఎలాంటివైనా సరే ఈ రోజు మన రెడ్ ఎఫ్ఎం కి అంటే నాకు కాల్ చేసి చెప్పేయచ్చు అనమాట. 40935935 అంటే అదొక స్పీకర్. చెప్పకండి అంత బాగా ఎంత బాగా ఏడిస్తే. అండ్ బ్యాక్ సైడ్ 2 స్పీకర్స్ ఉంటాయి. అక్కడ కార్నర్ లో అండ్ ఇటు ఒక కార్నర్ లో 2 స్పీకర్స్ ఉంటాయి. కాల్ చేయండి. సాయంత్రం 5:40. ఇది ఏసీ. యాక్చువల్గా మేబీ ఏసీ అండ్ ఆఫ్ అండ్ ఆన్ బటన్. అండ్ ఏసీ ఐ మీన్ అదే ఫ్యాన్ స్పీడ్ అనమాట. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ అనమాట. పైనుంచి ఎయిర్ రావాలా, కింద నుంచి రావాలా, అదేమో అదే ఈ ఫ్యూయల్ గురించి ఫ్యూయల్ మీటర్. అండ్ ఇవి వచ్చేసి వార్నింగ్ సిగ్నల్స్ అనమాట. అంటే అక్కడ కనబడుతుంది కదా, అది ఒకటి బ్లింక్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటేమో రేడియో ఆన్ అయి ఉందని చెప్తుంది. అండ్ కాషన్స్ అండ్ సీట్ బెల్ట్ లేదని చెప్తుంది. అది వార్నింగ్ సిగ్నల్. యాక్చువల్లీ నేను సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. అండ్ మోస్ట్ ఎవ్రీథింగ్ మీకు తెలుసు కదా. అది ఇది సీడీ ప్లేయర్, సీడీ ఇన్సర్ట్ చేయడానికి. అండ్ ఫ్రమ్ రేడియో. అండ్ కేబుల్స్ వచ్చేసి లైట్ కరెక్ట్గా కనబట్టలేదు. ఆక్స్ కేబుల్ ఉంది, యూఎస్బి కేబుల్ ఉంది, ప్లస్ ఛార్జర్ ఉంది. ఐ మీన్ 1 సెకండ్ సౌండ్ తగ్గిస్తాను కొంచెం. యా ఆక్స్ కేబుల్ ఉంది, యూఎస్బి కేబుల్ ఉంది, అండ్ మనకి ఫోన్ ఛార్జింగ్ కేబుల్ ఉంది. ఇది నైస్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ చాలా పెద్ద ఇది ఇచ్చాడు బాక్స్, వాటర్ బాటిల్స్ కానీ ఇంకేమైనా పెట్టుకోవడానికి. అండ్ అది ఆల్మోస్ట్ 6 బాటిల్స్ వాటర్ బాటిల్స్ పడతాయి. అండ్ ఇక్కడ దానికి కూలింగ్ కూడా, ఐ మీన్ కూలింగ్ తగ్గకుండా, కూల్ డ్రింక్ ఏమైనా తెచ్చుకొని పెట్టుకున్నా సరే కూలింగ్ తగ్గకుండా నీట్గా
ఇది కూడా ఇచ్చాడు. సో ఇది కూలింగ్ ఉంటుంది అనమాట. కూలింగ్ అలాగే ఉండేటట్టు ఏసీ వేసినప్పుడు ఆ కూలింగ్ లోపల కూడా వెళ్తుంది. అండ్ అక్కడ రన్ చేసావా, అది నేను. ప్రస్తుతానికి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను. డోంట్ వరీ, ఆన్ ఏం చేయట్లేదు, జస్ట్ మీకు చూపిద్దాం అనేసి ఊరక అలా వచ్చేసి రికార్డ్ చేస్తున్నాను. ఎనీవే అది. సో ఇవి మోడ్స్ చేంజ్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద స్టీరింగ్ కవర్ కూడా చాలా బాగుంది, వెరీ గుడ్ థింగ్. అండ్ హార్న్, ఇంకా డ్రైవర్ సీట్కి 4 విండోస్ కంట్రోల్స్ అనమాట. ఇదేమో లాక్ అనమాట, విండోస్ లాక్ చేయడానికి. అండ్ ఫోల్డర్స్ బాగా ఇచ్చాడు. కప్ ఫోల్డ్, బాటిల్ ఫోల్డర్స్, కప్ ఫోల్డర్స్ చాలా ఎక్కువ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఒకటి ఇచ్చాడు. మేబీ ఇక్కడ లైట్ కరెక్ట్గా రావట్లేదు కాబట్టి మీకు కనబడట్లేదు. లైట్. అండ్ బాగుంది, చాలా బాగుంది కారు. బయట కలర్ ఒక్కటే కొంచెం లైట్గా ఉంది అంతే. అది అడ్జస్ట్ అవ్వడానికి ఏముంది, నచ్చగా తీసుకుంది, నో ప్రాబ్లం. అది. సో వన్ సెకండ్. ఓకే, కీ తీసేసాను. సో అందుకని అన్నీ ఆఫ్ అయిపోయినాయి. అది. సో అండ్ డోర్ ఓపెన్ చేస్తున్నాను. వర్క్ ఈజ్ ఫినిష్డ్. ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటే ఇది వెంకటేశ్వర బొమ్మ నేనే కొన్నాను. బేసిక్గా 300 అయింది. ఇది వెరీ నైస్ కార్. అల్లాయ్ వీల్స్ బాగా ఉన్నాయి. ABS అండ్ అన్నీ తెలుసు కదా, ఫీచర్స్ మ్యాటర్ ఉంది. అది. అండ్ బ్యాక్ సైడ్ చూపించలేదు. బ్యాక్ సైడ్ అది పైన వచ్చేసి యాంటీనా ఉంది, FMకి గట్రా. బ్యాక్ సైడ్ వచ్చేసి అది యాక్చువల్గా కవర్ నేను ఇప్పుడే తీసేసాను, అందుకని మడత పెట్టలేదు. తర్వాత మడత పెట్టేద్దాం, మళ్ళీ వేయాల్సిందే కదా అని మడత పెట్టలేదు. ఇది చాలా ఎక్కువ స్పేస్ అన్నమాట, స్పేషియస్గానే ఉంది. అండ్ బ్యాక్ సీట్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు నీట్గా. అది. ఇది ఇలా ఓపెన్ చేసేసి తీసేసుకునేసి ఫోల్డ్ చేసుకోవచ్చు. పరిస్థితి దట్ ఈస్ టొయోటా కార్. ఓకే, అయితే బాగానే ఇచ్చినట్టున్నాను. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి చూసావా. అడిషనల్గా వేయించినవి ఏంటంటే అదే సీట్ కవర్స్, అది. అండ్ మ్యాట్స్ 2 టైప్స్ ఆఫ్ మ్యాట్స్ వేయించాము. 2 టైప్స్ ఆఫ్ మ్యాట్స్ ఏంటంటే రబ్బర్ మ్యాటు, దాని కింద అదే దానికి ఫ్లోర్ మ్యాట్ అనమాట. ఫ్లోర్ మ్యాట్ పైన రబ్బర్ మ్యాటు మళ్ళీ వాషబుల్. ఫ్లోర్ మ్యాట్ కాదు, ఫ్లోర్ మ్యాట్ అలాగే అటాచ్ అయి ఉంటుంది. అండ్ వచ్చేసి ఇవి ఒకటి వేయించాము అంతే, ఇంకేయించాము అంతే. ఓన్లీ సీట్ బెల్ట్స్ అవి వేయించాము. అండ్ వీటికి ఇక్కడ రబ్బర్స్ వస్తాయి కదా, ఆ రబ్బర్ స్టాక్లో అన్నాడు. వచ్చిన తర్వాత 2-3 డేస్లో తర్వాత వేయించవచ్చు ఈసారి, అంతే. సింపుల్ థింగ్. మిగతావన్నీ అది అడిషనల్గా వేయించడం ఏం లేవు. వచ్చింది ఆక్స్ కేబుల్, అవి కేబుల్స్ వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చులే, మీరు ఉన్నప్పుడు కొనొచ్చులే అనేసి లైట్ తీసుకున్నాం. యాక్చువల్గా ఆక్స్ కేబుల్ 776 చెప్పాడు, బయట కనుక్కుంటే 300కి వచ్చేసిద్దంట. సో బయట తీసుకోవడం బెటర్ అనేసి కేబుల్స్ ఏం అడిషనల్గా ఏం తీసుకోలేదు. ఫీచర్స్ మాత్రం ఉన్నాయి, కేబుల్స్ ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. అది. సో దట్స్ కార్. See you guys. Bye.